చర్యలైతే తీసుకోవాలండి. అన్నిట్లికంటే ముందుగా ఏంటంటే ఆయన ఒక గొప్ప నటుడు. అందులో సందేహం లేదు. 'ప్రకాష్ రాజ్' గారంటే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మహానటుడు. అటువంటి మహానటుడు ఒక స్థాయి వచ్చాక అది స్టార్టింగ్‌లో ఎదిగితే ఆయన ఎక్కడ ఏ స్థాయిలో ఉండేవాడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. మనం పెద్ద గొప్ప హోదా వచ్చేసింది కదా! మనం ఎంత గొప్పోళ్ళం అయిపోయాం. మనం ఏం మాట్లాడినా చెల్లుద్దన్న విధంగా ఆయన రెచ్చిపోయి మాట్లాడడం. ఒకవేళ ఆయన నాస్తికుడని చెప్తాడండి. చాలా సందర్భాల్లో నేను నాస్తికుడిని, నాకు ఏది సంబంధం లేదంటాడు. ట్విట్టర్‌లో అయితే మోడీ గారితో చాలా గట్టిగా పోరాటం చేస్తాడు. చాలా గట్టిగా విమర్శిస్తాడు హిందుత్వాన్ని. అదేవిధంగా ఆయన ఏదో ఎదుగుతున్నాడు, బాగానే అందరూ గౌరవిస్తున్నారు అన్న సందర్భంలో నేను నాస్తికుడని చెప్పుకుంటానే ఇతర హిందూ మతాల్ని, అంటే ఇతర మతాల్ని, ముఖ్యంగా హిందూ మతాన్ని కించపరిచే విధంగా దేవుళ్ళని విమర్శిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఎవరినన్నా అడిగితే మళ్ళీ వాళ్ళు చాలా చిన్న చూపుతో మాట్లాడడం. ఆయన ట్విట్టర్లో ఆయన నిన్న మొన్న వీడియో విడుదల చేశారని చాలా నీచంగా మాట్లాడే విధంగా ఆయన ఇటువంటి సన్నాసులతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను ఎవరికి చెప్పాలో చెప్పాను, నేను మాట్లాడిన మాటలు వక్రీకరించి చెప్తున్నారు, ఈ విధంగా తప్పుడు మాటలు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఆయన కూడా ఆయన విలువని ఆయన చేతులారా పాడు చేసుకుంటున్నాడు అనేది నా ఉద్దేశం. పాడు చేసుకున్నాడు ఆల్రెడీ. ఎవరో గౌరవించే స్థితిలో ఆయన లేరు. ఎందుకంటే ఏదైనా ఒక మహానటుడిగా, ఒక గొప్ప నటుడిగా ఎదిగినప్పుడు అండి అన్ని వివాదాలకి దూరంగా ఉంటేనే మహానటుడు అవుతాడు. ఓకే, అంతే కదా. ఇప్పుడు హిందువులు అయితేనండి ఐక్యత ఒక విధంగా చెప్పాలంటే ప్రకాష్ రాజ్ ఇంకో విధంగా మనం నమస్కారం చెప్పాలేమో. ఎందుకంటున్నానంటే ఆయన రూపంలో కొంతమంది అయినా కలిసి ఉన్నారు. ఇటువంటి సన్నాసిని మనం ఇప్పుడు దాకా ప్రోత్సహించాం. మనం ఇటువంటి సన్నాసిని ప్రోత్సహించడం వల్ల వీడు ఎంత గొప్ప నటుడు అయ్యారు. లేకపోతే వీడికంటే గొప్ప నటుళ్ళు ఉన్నా సరే ఎవరో లేక ఇతన్నే నటుడిగా అందరికీ అన్ని అవకాశాలు అతనికే ఇచ్చి మనం ప్రోత్సహించాం. అది ఓకే, ఆయన గొప్ప నటుడు అయ్యాడు. మళ్ళీ తినే కంచంలోనే ఆయన ఏదో ఇసుక పోసుకున్నట్టుగాను, దుమ్ము పోసుకున్నట్టుగా ఆయన వ్యవహారం ఉంది. అదేవిధంగా ఆయన కొంచెం తెలుసుకుని, అంటే ఏ మతాలను ఎంత గౌరవిస్తారో, ఏ దేశంలో ఎంతెంత గొప్పగా కీర్తిస్తారో అనేది ఆయనకి తెలియక కాదు. కానీ ఏంటంటే కావాలని ఇటువంటి సందర్భంలో చేస్తే మనకు ఒక గొప్ప పేరు వచ్చేస్తుంది అనుకుంటాడేమో. ఆయన రాజకీయంగా మోడీ గారిని చాలా దారుణంగా విమర్శిస్తాడండి. ఆయన ట్విట్టర్లో ఓకే, అది మనకు సంబంధం లేదు. కానీ ఏంటంటే ఎంతో మంది మనోభావాలు, ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడే విధానం, ఆయన వ్యవహరించే విధానం అయితే కరెక్ట్ కాదు. ఆయన హిందువులకు సంబంధించిన పాత్రలు కూడా ఎన్నో వేశాడు. బద్రీనాథ్లో కానీ, లేకపోతే మనకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, డమరకం, ఇలా రకరకాల గొప్ప పాత్రలు వేశాడు. ఆయన ఏంటంటే పాత్ర వేయడానికి ఆయన చెప్పుకోవడానికి నాస్తికుడే అవ్వచ్చు. కానీ ఆ నాస్తికుడి రూపంలో హిందూ మతాన్ని తీవ్రంగా విమర్శించడం అది కరెక్ట్ కాదు. అటువంటి సన్నాసులు, అంటే ముసుగులో ఉన్న సన్నాసులు, నాస్తికులు ముసుగులో ఉన్న సన్నాసులు కొంచెం తప్పుదోవ పట్టించే విధంగా, మతాలను కించపరిచే విధంగా మాట్లాడితే కనుక వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలి. హిందువులందరూ సరైన సమాధానం చెప్పాలి. ఇదే వంకత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించడం మనం చూస్తున్నాం. ఎందుకంటేనండి పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన ఏదైనా ఒక క్రిస్మస్ వస్తే కనుక ఆయన క్రైస్తవులు ఎంత గౌరవించే మాట్లాడతారో, ఆయన ఒక పక్క నుంచి సనాతన హైందవ ధర్మానికి ఒక ప్రతినిధిగా మాట్లాడుతూ కూడా ఇతర మతాలను గౌరవిస్తారు ఆయన. అదేవిధంగా ఒక నాస్తికుడు అయినా సరే, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయినా సరే, ఈ మధ్య మీ అమ్మగారు పోయినప్పుడు ఎటువంటి ఏ మత ఆచారం ప్రకారం మీరు కార్యకలాపాలు పూర్తి చేశారో మనం ప్రత్యేక చెప్పని అవసరం లేదు. అటువంటిది ఆ మతాచారాలను గౌరవించుకున్నప్పుడు మీరు నిజంగా దాన్నే గౌరవించాలంటే కనుక ఇతర మతాలను కూడా గౌరవించండి. ఇతర మతాలను కూడా గౌరవించినప్పుడే మీకు ఆ గౌరవం దక్కుద్ది. మీరు ఒక మనిషిగా, ఒక పెద్ద సెలబ్రిటీగా జనాల్లో మెలగలరు తప్ప అంతవరకు మీరు ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా సరే ఇతర వాళ్ళని గౌరవించలేనప్పుడు మీరు ఎంత గొప్ప అయినా మీరు ఒక సన్నాసే. ఆ విషయాన్ని మీరు తెలుసుకుని రానున్న రోజుల్లోనైనా సరే మీరు మారుతారు. హిందూ మతాన్ని గౌరవించే విధంగా మీ ప్రవర్తన ఉంటుందనేది నా ఉద్దేశం. దానికి తగ్గట్టుగా నెక్స్ట్ అంటేనండి ఆయన ప్రస్తుతానికి శిక్ష అంటే ఆయనకి ఒక పబ్లిక్ లో మాట్లాడే విధంగా ఆయనకి ఇది ఉంది కాబట్టి. కానీ ఆయన అదే పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇండస్ట్రీలో ఆయన బ్యాన్ చేస్తే కనుక తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యంగా ఎవరైతే ఆయన ప్రోత్సహిస్తారో వాళ్ళు బ్యాన్ చేస్తే, ఒకవేళ ఆయన చేసిన సినిమాలు బాయ్కట్ చేసే విధంగా ఉంటే కనుక ప్రకాష్ రాజ్ స్థాయి ఏంటో తెలుస్తుంది. అటువంటి వాడిని బ్యాన్ చేస్తే కనుక ఇంకెక్కడ అటువంటి మాటలు వాక్కుండా ఉంటాడనేది నా ఉద్దేశం. అవునండి, ఎఫెక్ట్ పడుతుందండి. ఎఫెక్ట్ పడే ఏంటంటే బాయ్కట్ ప్రకాష్ రాజ్ అనబోయి బాయ్కట్ వారణాసి అన్న కాడికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇటువంటి వివాదాస్పదంగా ఉండే మా నటులు,
ముఖ్యంగా మంచి నటులు, ఇటువంటి నటులు ఏ వివాదాలకు దూరంగా ఉండాలండి. ఎందుకంటే ఆయన ఒక సినిమాలో నటించేటప్పుడు ఆ సినిమాని అన్ని మతాలు గౌరవించి గౌరవించేటప్పుడు ఆయన కూడా గౌరవించే విధంగా, అన్ని మతాలను గౌరవించే విధంగానే అందులో ఉండాలి. బయట ఏమో వచ్చి ఎదవల్లారా అనేసి లోపల అక్కడ శ్రీరాముడు పాత్ర వేస్తాడంటే ఆయన ఎవరో గౌరవించడం, ఎంత దారుణంగా తిడతారో ఆ సినిమాకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది. ఏదేమైనా సరే అటువంటి నటుడిని కొంచెం దూరంగా పెడితే, మహానటుడే కావచ్చు కానీ ఏంటంటే ఎంత సభ్యత సంస్కారం లేనోడు, అటు ఎంత గొప్పవాడైనా సరే ఆడు మనిషి కాదు. అటువంటి వాడిని మనం ప్రోత్సహించడం తగ్గిస్తే గనక అతనికి తెలిసి వస్తుంది అనేది నా ఉద్దేశం. అంటే తీసేయటం అంటే అంత తేలిగ్గా గౌక్కుని కుదరకపోవచ్చు అండి. ఎందుకంటే ఒక కమిట్మెంట్ ప్రకారం, ఒక అసైన్మెంట్ ప్రకారం ఆయన బుక్ చేసుకుంటారు. దానికి తగ్గట్టుగా తీసేసే అధికారం కూడా ఉంటుంది. కానీ ఏంటంటే అప్పటికే కొన్ని ఒక 50%, 70% షూట్ చేస్తే గనక ఆల్టర్నేట్ నటుడు దొరక్క కొంచెం ఏమైనా ఇబ్బంది పడొచ్చేమో, కానీ తీసేస్తే గనక బుద్ధి వస్తుంది. తీసేస్తే గనక కొంచెం లాస్ అయినా సరే మన సినిమాకి ఎఫెక్ట్ కాకూడదు, మన సినిమా బిజినెస్ పరంగా దెబ్బ పడకూడదు అన్న ఉద్దేశంతో కనుక ఆలోచించి ఇటువంటి నటుడు ఉండటం వల్ల మన సినిమా వ్యాపార పరంగా ఏమన్నా నష్టం జరిగితే మనం అల్టిమేట్గా కోల్పోతాం. అతనికి ఇచ్చేది 50 లక్షలు, 2 కోట్లు, 3 కోట్లు అయితే కనుక మనకి 50 కోట్లు నష్టం వచ్చేలాగా ఉంది. అందువల్ల తీసేయటమే మంచిది అనుకుంటే కనుక తీస్తే మంచిదే. తీసేశారు అనుకోండి, అందరికీ తెలిసి వస్తుంది, ఓకే ఇటువంటి పరిస్థితుల వల్ల ప్రకాష్ రాజ్ని తొలగించారు, దానివల్ల ఇంకెవరో ఇతన్ని పెట్టుకోరు. ఒక పెద్ద కంపెనీ ఒక పెద్ద సినిమాలోనే తీస్తారంటే చిన్న సినిమాలో అసలు బుక్ చేసుకునేవాడు ఉండడు. అతను ఎంత పొగరుతో మాట్లాడినా సరే ఆ పొగరంతా కూడా ఆ విధంగా దించే విధంగా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం. ఎఫెక్ట్ పడద్దండి. ఎందుకంటే ఆయన మాటలు ఏంటంటే అది ఏ సినిమాకైనా, ఒక ప్రకాష్ రాజ్ అనే కాదు, అన్ని రకాలుగా అన్ని ఒక నాస్తికుడిగా ఉన్నట్టు ఉండి ఆ ముసుగులో హిందుత్వాన్ని, లేకపోతే అది ఇంకోటండి, ఇక్కడ ఆయన హిందువులు తిట్టినట్టుగా ఒక ముస్లింలు తిట్టలేడు, ఒక క్రైస్తవులు తిట్టలేడు. తిట్టొచ్చు కదా, తిడితే అతని పరిస్థితి ఏంటనేది కరెక్ట్ గా చెప్పేస్తారు, చాలా కరెక్ట్ గా చెప్తారు. మనం ఏంటంటే ఒక హిందువులు ఏంటంటేనండి మాట్లాడలేరు కదా. అంటే అందరూ ఇప్పుడు నేను ఎక్కడుండి మాట్లాడుతున్నాను, ప్రకాష్ రాజ్ దొరికితే కొడదాం అనుకుంటాను, దొరకడు, నేను వెళ్ళలేను, సర్లే ఏదో వాగెళ్ళి ఏదో సన్నాసి ఆడి యాక్ట్ చేసిన సినిమా చూడకుండా ఉంటే సరిపోద్ది కదా అని సరిపెట్టుకుంటాను. కానీ వాళ్ళు అలా కాదు, వాళ్ళ యూనిటీ వేరండి, మన యూనిటీ వేరు. నాన్ వెస్ట్ అనే ఆయనకి ఏ విధంగా శిక్ష విధించాలో విధించారు. ఎలాగంటే ఆయనకు ఇప్పుడు సపోజ్ 10 మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, ఆయనకి ఎంత దిగజార్చేసి ఆయన వీడియోలు బ్లాక్ చేసి చూడకుండా చేశారు. దానివల్ల ఏంటంటే చాలా రెవెన్యూ పరంగా అతనికి చాలా దెబ్బ పడింది. మూసుకుని ఉన్నాడు, తర్వాత ఏదో క్షమాపణలు చెప్పినా కానీ క్షమించే స్థితిలో లేదు. కానీ అదే ప్రకాష్ రాజ్ మీకు దండం పెడుతున్నాను, నన్ను క్షమించండి, నేను ఆ ఉద్దేశం అనలేదన్నా సరే ఇప్పుడు నమ్మేవాళ్ళు లేడు. ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్ అయిపోయాడండి. అతను ఇప్పటి నుంచి కాదు, ఈ సందర్భంలో ఏంటంటే ఇప్పుడు మోడీ గారిని నీకు నచ్చలేదండి, మోడీ గారి విధానాలు మీకు నచ్చలేదు, ఆ విధంగా మీరు ప్రచారం చేసుకోండి, మీరు తిట్టండి, అది ట్విట్టర్ వారు అది. కానీ పబ్లిక్ లో ఒక హిందుత్వాన్ని విమర్శించే విధంగా మాట్లాడి, ఇప్పుడు వారణాసి ఉంది సినిమా, వారణాసి ఒక క్రైస్తవులే ముస్లింలే చూస్తారా? హిందువులే ఎక్కువ చూస్తారు. ఎందుకంటే అందులో ఉన్న పాత్రలు, దాంట్లో ఉన్న యాక్ట్ చేసే నటులు, మొత్తం దానికి సంబంధించిందంతా కూడా కేవలం హిందుత్వానికి సంబంధించి, అంటే 80-90% సినిమా హిందుత్వం మీద ఆధారపడిన సినిమా. అటువంటిది హిందువులు కించపరిచే విధంగా మాట్లాడినోడు అందులోనే యాక్ట్ చేస్తే గనక ఎలా ఒప్పుకుంటారండి కదా? అది ఎవరికైనా క్షమించరు. ఆ ఎఫెక్ట్ ఏంటనేది రానున్న రోజులైతే ఖచ్చితంగా తెలుస్తుంది. అది వారణాసి చూపిస్తారా, లేకపోతే చిన్న సినిమాలు ఏమో, కానీ పెద్ద సినిమాలకి ఏ విధంగా అతను ఉండటం వల్ల నష్టం అనేది రానున్న రోజులైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ విధంగా అది పక్కన పెట్టండి. ఇటువంటి వివాదాస్పదంగా ఒక మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళని ఎవరినైనా సరే అతని ఇండస్ట్రీలో కొనసాగనివ్వకుండా చేయాలనేది నా ఉద్దేశం. దీనికి ఫిల్మ్ ఇండస్ట్రీ లేదా మన మా అసోసియేషన్ ఉంది కదా, అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తగిన చర్యలు తీసుకుని అతను బ్యాన్ చేసే విధంగా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను.